చిన్న చేపలు మా గోదావరిలో అయితే మెత్తళ్ళు అంటామండి, కొన్ని చోట్ల నెత్తళ్ళని కూడా పిలుస్తారు. మెత్తళ్ళను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తళ్ళు వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అవనివ్వాలండి. గట్టిగా తిప్పకూడదు, చేపలు అనేవి ఇరిగిపోతాయి, పైనే అనాలి. జస్ట్ ఇలా పైన తిప్పుతూ 2 నిమిషాలు ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం ఇవి కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చేపలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ అవనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ అవనివ్వాలండి. తర్వాత ఫైనల్గా ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగా, చెక్క ఇవి డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా పొడి వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు కుక్ అవనిస్తే కర్రీ రెడీ.